అసలు నాకు తెలియక అడుగుతాను, వాళ్ళ ఇల్లు పట్టగల జలసాగా తిరుగుతుంటే మనకేం పట్టిందని ఇల్లు కాపలా గాయటానికి? కరెక్ట్. వాళ్ళకు లేని ఇంటి బాధ్యత మనకు మాత్రం ఎందుకు? ఇదిగో చూడు, మనం కూడా ఎక్కడికైనా ప్రజెంట్ ట్రిప్ వెళ్ళిపోదాం. కరెక్ట్, నేను అదే అనుకున్నాను, మీరు అదే చెప్పేశారు. చూసారా, డబ్బు పంపమని టెలిగ్రామ్ ఇస్తే జవాబైనా లేదు. అదే నాకు అర్థం కావటం లేదు. ఇంకా అర్థం కావటం లేదా? మనం ఆనందంగా ఉండటం చూసి వాళ్ళు ఓర్చలేరండి. నోనో, మీకు తెలీదండి, అసలు మనం కలిసి ఉండటం మా అక్కయ్యకి ఇష్టం లేదండి.
వేరే కాపురం పెడితే అంతా వెనకేసుకోవచ్చునని. నో చంద్ర, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మా అక్కయ్య సంగతి మీకు తెలుసా నాకు తెలుసా? అసలు పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఈ హోటల్ బిల్ కట్టాలే. ఆ, ఈ గాజులమ్మి హోటల్ బిల్ కట్టేయండి. చంద్ర, ఏ పరువు తక్కువ? వాళ్ళు ఇంకా మన చేత పరువు తక్కువ పనులు చేయిస్తారండి. చూస్తూ ఉండండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం అమ్మా. ఇప్పుడైనా రావడా? అవును. అక్కయ్య లేదా? లేరండి, ఊటీ వెళ్ళారు. వారం రోజులైంది. చూసారా వాళ్ళ గడుస్తాను. మనకు ఉత్తరమైనా రాయకుండా ఊళ్ళో లేకుండా చెక్కేశారు. అసలు మనతో కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదండి. నో, మా అన్నయ్య దేవుడు లాంటి వాడు. మా అక్కయ్య తేలండి, ఏమి ఎరగనట్టే ఉండి మెల్లగా అన్ని ముగుడికి ఎక్కిస్తుంది. సరే సరే, కమాన్. హాయ్ తమ్ముడు. హలో అన్నయ్య. సర్ప్రైజింగ్. మీరెప్పుడు వచ్చారు? మేము వచ్చి వారం రోజులైంది. ఏమవుతున్నా, బాగున్నారా? మరదలు ఎక్కడా? ఏమిటి తమ్ముడు, మంచి టెన్షన్ గా ఉంది వ్యవహారం? మామూలు టెన్షన్ కాదన్నయ్య, హైపర్ టెన్షన్. చాలు. పర్వాలేదు, వేసుకోండి. చాలు చాలు. నేను మీకు ఇష్టమేగా? ఇష్టమైతే మాత్రం మనసును మనం తినడానికి మనకు భయం ఎందుకండి? మీరు తినండి. ఈ పూట వంట ఏం చేయమంటారమ్మా? నాకేం తెలీదు, ఆవిడగానే పోయి అడుగు. నీకే చెప్పేది. ఈ పూట వంట ఏం చేయమంటారమ్మా? రోజు నన్నే అడిగి చేస్తున్నావా? అక్కయ్య గారు మిమ్మల్ని అడగమన్నారు. ఓహో, అయితే ఏం చేయక్కర్లేదు. అన్నం మాత్రం వండు, పచ్చళ్ళు వేసుకుని తింటాం. ఏం వయ్యారి భామ విలాసంగా కూర్చున్నావు? కడుపు కాలటంలా భోజనానికి పద. మీరు వెళ్ళి భోంచేయండి, నేను తర్వాత భోంచేస్తాను. ఏ? నాకు ఆకలిగా లేదు. చంద్ర, ఫోన్ చేద్దానా? నాకు ఆకలిగా లేదు. ఏమిటి చంద్ర ఇది? నాకు ఆకలి అయితే నేను తిన్ను, మీరు పిలవాలా? ఇక పచ్చళ్ళే గతి. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. కోపడు కదా? అనుమానం ఎందుకు? వాళ్ళు మనం కలిసి ఉండటం పడదండి, వేలు పడితే మంచిది. నీకేమైనా బుద్ధి ఉందా? సిగ్గులేని సలహా ఇస్తున్నావు. వేరు పడాలంట, వేరు పడాలి. అది కాదు చంద్ర, పేరు పట్టం అంటే బాగుండదు. అమ్మ అన్నయ్య వాళ్ళు చాలా బాధపడతారు. నా మాట విను, నేను చెప్పేది విని చంద్ర. చంద్ర 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 మ్యావ్ మ్యావ్, కడుపులో పిల్లలు కూస్తున్నాయి. ఇదే ఉంటుంది వచ్చావు. వీళ్ళేది? గదుల్లో పడుకున్నారు బాబు. పడుకున్నారా? ఇప్పుడు పడుకోండి ఏంటి బ్రదర్?
ఏమ్మా వాళ్ళిద్దరూ భోంచేశారా? చేయలేదు బాబు. చెయ్యలేదు. సరే వంట అయినా చేయమన్నారా? చేశారా? వాళ్ళ వంట చేయొద్దని గట్టిగా చెప్పారు బాబు. నా తమ్ముడు